హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్మీ మోమ్స్ ఛానల్. ఈరోజు మీ ముందుకి దోశ ఆవకైతే వచ్చా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈ సైజ్ దోసకాయ తీసుకుని దీన్ని మంచిగా కడుక్కుని క్లాత్తో మంచిగా తుడుచుకుని తడి లేకుండా చేసుకోవాలి. నిల్వ పచ్చడి కనుక తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి దోసకాయని. ఇందులో తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ సైజులో కట్ చేసుకున్నాక ఇవి దోసకాయ పచ్చడికి కావాల్సినంత కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న, తగినంత పసుపు, వెల్లుల్లి, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. జ్యూస్ వేసుకుంటే మంచిగా పుల్లగా ఉంటుంది, మామిడికాయ పచ్చడిలాగా. తగినంత ఆయిల్, ఇది పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. ఇవి 2 కప్స్ వచ్చాయి దోసకాయ ముక్కలు. అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. దోసకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుని తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి నేను ఒక పాయ మొత్తం తీసుకుని వేసుకున్నా. కారం ఇవి 2 కప్స్ వచ్చినాయి కనుక 1 కప్ వేసుకుంటున్నాను నేను. తర్వాత తగినంత సాల్ట్, తక్కువైనా పర్లేదు, మళ్ళీ కలుపుకుందాం, అందుకు తక్కువే వేస్తున్నాను నేను. నెక్స్ట్ పసుపు, ఆవాలు, మెంతులు కలిపి పౌడర్ చేసే కదా అది కూడా వేస్తున్నా. ఇవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుని అన్నిటికీ పట్టాక, అన్ని ముక్కలకి ఈ కారం, ఉప్పు మంచిగా పట్టాక నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. పిక్కలు లేకుండా ఒక నిమ్మకాయ ముక్క లేకుండా అన్నా కానీ గింజలు పడుతున్నాయి చూడండి. తీసా అనుకుని రాలేదన్నమాట. మంచిగా కలుపుకొని మొత్తం కలిపేసుకున్నాక ఇలా నొక్కుంటే ఇది ఊరి ఆయిల్ పైకి తేలుతుంది. ఊరింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట. అదే ఊరిందని తెలుస్తుంది. దీనికి ఈవినింగ్ లోపు ఊరిపోతుంది, నైట్ డిన్నర్లో తినడానికి పనికి వస్తుంది అన్నమాట. ఇది ఇంతే అండి దోశ ఆవకాయ. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ కావాలంటే కనుక
నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా సరికొత్త వంటలు ఏమైనా కావాలంటే నేను వండి చూపిస్తా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.